పుష్ప టూలా ఒకసారి వైఫ్ మాట పిల్లం మాట వింటే ఎట్లుంటుందో చూపించిండు. ఫస్ట్ సారి అసలు అప్పుడే మనోనికి కొంచెం తెలిసేస్తే బాగుండు. అప్పుడు కూడా వైఫ్ మాట విని అక్కడికి ప్రచారానికి పోయిండు. ఆ ప్రచారానికి పోయినప్పుడే మనం ఫ్లాప్ అయిపోయినాము. ఈసారి ఇని ఇప్పుడు ఈ 2000 తుంగలు ఒక్క తుంగ పట్టుకోరా షికావత్, నువ్వు పట్టుకుంటే వదిలేద్దా సిండికేట్ అన్నాడు. కాకపోతే ఈ షికావత్ ఎవరో గట్టిగా పెట్టేసిండు. ఈసారి అయితే ఎవరికో గట్టిగా కాలింది. తను అది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కూడా కొంతవరకు కరెక్ట్ కాదు. కాకపోతే చట్టం ఎవరికి చుట్టం కాదు, తన పని తను చేసుకుపోతుంది కాబట్టి. బట్ విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే మనోడు 2000 టన్నుల దొంగతనం చేసినప్పుడు దొరకలే, కానీ సంధ్య థియేటర్ కాడ దొరికిపోయాడు. అదొకటి. అయితే పాపం అట్లా మనోనికి కొంచెం తన పర్సనల్ వెహికల్నైనా తీసుకొస్తే బాగుండు. పోలీస్ వెహికల్లో కాకుండా ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినగా పట్టుకొని పోయినట్టు పట్టుకుపోయారు. అంటే ఒక సీన్ వైరల్ అవుతుంది. మన పుష్ప టూలో పోలీసు వాళ్ళకి పైసలు ఇచ్చేసి కొనేస్తారు కదా, ఫస్ట్ సీన్. ఆ పుష్ప టూలో ఆ సీన్ పెట్టి వైరల్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. నాకు తెలిసి ఎవరో షికావత్కు గట్టి గాలినట్టున్నది. ఇలా ఈసారి పట్టుకోరా షికావత్, దొరికితే వదిలేస్తా సిండికేట్ అన్నట్టుగా ఈసారి పట్టుకున్నారు. వదిలేదేలే అంటారుగా, ఈ విషయంలో వదిలేదేలే అన్నారు పోలీసులు కూడా. మరి ఇప్పుడు కూడా సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందని అదైంది కదా, ట్రోల్ అయింది కదా. రేవంత్ రెడ్డి చేశారంటారా? అట్లాంటిది ఏమి ఉండదులేండి. పిచ్చుకో మీద బ్రహ్మవసనం లాంటిది అంత పెద్ద అవసరం లేదు. ఆయన ఏదో కొంచెం అంతనం మాట్లాడే వ్యక్తి ఎక్కడో కూడా కొంచెం తడబడుతూ ఉంటారు, అట్లాంటిది జరిగి ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు. మొన్న 2 days బ్యాక్ అది కూడా సాయిధరం తేజ్ కూడా జరిగినప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చారు. అట్లాంటి పగలు కక్ష సాధింపులు అట్లాంటి పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు మనసులో పెట్టుకోరు. ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పేస్తారు. వాళ్ళ అభిమానులు కూడా అంతే ఉంటారు, ప్రాంప్ట్గా ఉంటారు. కానీ ఏదో దాచుకొని ఏదో దోచుకోవాలన్న ఉద్దేశాలతోటి ఎవరు ఉండరు. ఇక్కడ ఏంటంటే మనోడు అట్లా జరిగిపోయింది. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం కాదు ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కూడా ఇక అది కేసు అనేది జరగదు. ఫ్రైడే రోజు జరిగింది కాబట్టి ఇప్పుడు కోర్టు ఎట్లాగో కంప్లీట్ అయిపోతుంది. సాటర్డే సండే కోర్టు ఉండదు, మళ్ళీ మండే వరకు. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది, చేశారు. ఎస్, అదైతే ఒక ప్లాన్ ప్రకారం. ఇక అది ఇక మనం డిసైడ్ చేయలేదు. ఆ షికావత్ గురించి మేము కూడా చూస్తాను. ఇక త్వరలో ఆ పేరు కూడా బయటకు వస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక 10 ఏళ్ళు లోపల ఉన్న ఆయన ఒరిగేది ఏం లేదు. విషయం ఏంటంటే ఆయన ఉన్నా కూడా ఒరిగేది ఏం లేదు. బట్ ఆయన ఇచ్చే 25 లక్షలు కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కొంచెం 1 కోటి రూపాయలు అట్లా ఇచ్చేసి సేఫ్ సైడ్ చూసుకోవడం. ఇక్కడ ఇబ్బందులు ఉన్న వీళ్ళని చూసుకోవాలి, కానీ ఇప్పుడు ఏదో అయిపోతుంది. ఈయనకేమో ఒరిగేది లేదు కదా. ఆరామ్సే అక్కడ కాఫీ తాగిండు, ఇక్కడ జీప్ ఎక్కిండు, ఇక్కడ దిగిండు, చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు వీళ్ళకు లేనిది ఇప్పుడు ఇదంతా ఎందుకు? వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు ఇక్కడ మధ్యలో ఈయన ఇరుక్కపోయినట్టు కదా. అదే అదేంటిది మన పుష్ప టూలా ఒకసారి వైఫ్ మాట పిల్లం మాట వింటే ఎట్లుంటుందో చూపించిండు. ఫస్ట్ సారి అసలు అప్పుడే మనోనికి కొంచెం తెలిసేస్తే బాగుండు. అప్పుడు కూడా వైఫ్ మాట విని అక్కడికి ప్రచారానికి పోయిండు. ఆ ప్రచారానికి పోయినప్పుడే మనం ఫ్లాప్ అయిపోయినాము. ఈసారి ఇని ఇప్పుడు ఈ 2000 తుంగలు ఒక్క తుంగ పట్టుకోరా షికావత్, నువ్వు పట్టుకుంటే వదిలేద్దా సిండికేట్ అన్నాడు. కాకపోతే ఈ షికావత్ ఎవరో గట్టిగా పెట్టేసిండు. ఈసారి అయితే ఎవరికో గట్టిగా కాలింది, ఇరికిచ్చేసిండు. అట్లాంటిది ఏం లేదు. అట్లాంటి కుట్రలు పెట్టుకొని చేసే మెగా ఫ్యామిలీ కాదు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉండరు. అట్లాంటి అవసరం కూడా లేదు. అది ఒక్కటి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా ఆయన ఏం పెద్ద తీవ్రవాది కాదు, ఇక పోతే దొరకడు అన్నట్టు కాదు. పాపం చనిపోయిన ఆమెకైతే న్యాయం జరగాలి. మరి ఒక 25 లక్షలతోటి ఇక్కడ వాళ్ళ బాబు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనను సేవ్ చేసుకోవడానికి ఆ డబ్బులు ఖర్చు అయితే కావచ్చు. ఆ బాధల నుంచి బయటికి రావడానికి వాళ్ళ హస్బెండ్ కోలుకోవడానికి కూడా కొంచెం అదే అవుతుంది. అట్లాంటిది ఏమి ఉండదులేండి. ఎవరిని అదే అయి ఉంటుంది మేబీ. ఎందుకంటే ఇప్పుడు చట్టం ఎట్లుందంటే పాన్ ఇండియా స్టార్ అయినా పాన్ షాప్లో క్యాండిడేట్ అయినా అందరిని ఒకే తీరుగానే చూసి చట్టం ఎవరికి చుట్టం కాదన్నట్టు తీసుకొని వెళ్ళిపోతాం. కరెక్టే. ఇక అది ఇక చట్టం ఇక దాని పని దాన్ని చేసుకుపోతుంది. ఇక రేవంత్ రెడ్డి వీటన్నిటికీ మూలం ఏంటంటే అల్లు అర్జున్ ఆ రోజు అక్కడికి వెళ్ళటం, అంతమంది జనాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్టే అంటావా? ఆల్రెడీ పోలీసులకి ఇంటిమేషన్ ఇచ్చిల్లు అని చెప్పేసి ఒకటి నోటీస్ కూడా రిలీజ్ చేసిల్లు. మరి అందులో ఉంది వస్తున్నట్టుగా. తర్వాత మళ్ళీ చెప్పలేదు, మాకు అంత మంది వస్తారని తెలియదు, అది ఇది అని చెప్పేసి అన్నారు. అంటే గవర్నమెంట్ వైఫల్యం ఉంది, మా హీరో వైఫల్యం ఏం లేదని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు. 50-50
ఒకటి ఆ బెనిఫిట్ షోకు ఎప్పుడూ వచ్చే వ్యక్తే, కాకపోతే ఆ బెనిఫిట్ షోకు కాకుండా రావాల్సింది నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా వస్తే బాగుండు. మళ్ళీ ఇంకొకటి వీళ్ళు కూడా ఫ్యామిలీ తోటి అంత క్రౌడ్లా ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎవరికైనా ఇబ్బంది. నార్మల్ బాయ్స్ అసొంటిదే మంచి యంగ్ గట్టిగా ఉన్నవాడు అసొంటిదే ఆ టికెట్లు ఆవేశపడిపోతూ ఉంటాడు, అది అయిపోతూ ఉంటాడు. కానీ ఇక బ్యాడ్ లక్, ఎవరైనా చనిపోతారు అని చెప్పేసి ఎవరు ఊహించరు. ఒకవేళ ఊహించేది ఉంటే మనం అక్కడికి వెళ్ళాం.